అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు భారతదేశం వణికిపోతోందా? నరేంద్ర మోదీ గవర్నమెంట్ అంత బలహీనమా? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో రాసి ఆ తర్వాత వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు మోదీ సరెండర్ అయ్యాడు, మోదీ వణుకుతున్నాడు అనుకుంటే ఎస్ అని రాయండి. లేదు సరెండర్ అవ్వలేదు, వణకడం లేదు మోదీ అంటే నో అని రాయండి. రాసిన తర్వాత మాత్రమే వీడియో చూడడం మొదలు పెట్టండి. చూద్దాం మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు మీడియా, సోషల్ మీడియా, టీవీ డిబేట్స్లో ఒక మాట చెప్తూ ఉన్నారు. ట్రంప్ ఒక మాట అన్నాడు, మోడీ వెంటనే రష్యా ఆయిల్ కొనడం ఆపేశాడు. ట్రంప్ ఇలా అనగానే భారత్ అమెరికా ముందు సరెండర్ అయ్యింది. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి విషయం. నిజంగా జరిగిందా లేకపోతే కాంగ్రెస్ చేస్తున్న పొలిటికల్ ప్రొపగాండా మాత్రమేనా? ఈ వీడియోలో డేటా, లాజిక్, జియో పాలిటిక్స్ ఆధారంగా పూర్తి విశ్లేషణ చేయబోతూ ఉన్నాను. వీడియో మొత్తం చూసి మీరే నిర్ణయించాలి, భారత్ అమెరికా ముందు సరెండర్ అయ్యిందా లేకపోతే కాంగ్రెస్ కాకమ్మ కథలు చెప్పుకుంటుందా అన్నది. ఫస్ట్ నిజమేంటో చూద్దాం. 2022లో రష్యా ఉక్రెయిన్ వార్ ప్రారంభమైనప్పుడు పశ్చిమ దేశాలు రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి. అప్పుడు అమెరికా అలాగే యూరప్ దేశాలు ఏమన్నాయంటే రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, ఓ స్టేట్మెంట్ అన్నమాట. అప్పుడు భారతదేశం ఏం చేసింది? సూటిగా చెప్పింది. ఏమని? భారత్ తన జాతీయ ప్రయోజనాలు చూసుకుంటుంది. ఇంత స్పష్టంగా భారత్ చెప్పింది. ఇది నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న స్పష్టమైన నిర్ణయం. ఎందుకు? భారత్ ఎనర్జీని దిగుమతి చేసుకునే ఒక దేశం, ఫ్యూయల్ దిగుమతి చేసుకునే దేశం, ఎగుమతి చేసే దేశం కాదు, సఫిషియెంట్గా తయారు చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం ఉన్న దేశము కాదు, దిగుమతి చేసుకునే దేశం. సో భారత్కు అవసరమైన ఆయిల్లో 85% విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సస్తా ఆయిల్ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళి కొంటారు. తప్పు కాదు కదా అలా కొనడం. కాంగ్రెస్ చెప్పేది ఏంటంటే భారత్ రష్యా ఆయిల్ కొనడం ఆపేసింది. ఇది కాంగ్రెస్ బిల్డ్ చేస్తున్నటువంటి నెరేటివ్. ఇది నిజమని మీరు అనుకుంటున్నారా? డేటా చూపిస్తే మీకు అర్థమవుతుంది. 2024, 2025 సగటు డేటా ప్రకారం భారతదేశం ప్రతి నెల రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంది. స్క్రీన్ మీద చూడండి, డేటా చూస్తున్నారు కదా. ప్రతి నెల 1 మిలియన్ బ్యారెల్స్ పర్ డే అబోనే కొనుగోలు చేస్తూ వచ్చింది తప్ప ఎప్పుడు కూడా 1 మిలియన్ బ్యారెల్స్ కంటే తక్కువ కొనుగోలు చేయలేదు. అసలు పోయిన సంవత్సరం ఏప్రిల్లో అయితే పీక్కి వెళ్ళింది. 2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే భారతదేశం రష్యా నుంచి తెప్పించుకుంది, వర్త్ $4.73 బిలియన్. అలాగే పోయిన నెల ఫిబ్రవరిలో 1.29 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పోయిన నెల తెప్పించుకున్నది. జనవరిలో 1.16 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. డిసెంబర్ 2025 1.38 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. 2025 డేటా చెప్తున్నాను. సో భారత ప్రభుత్వము చాలా స్పష్టంగా ఉంది ఈ విషయంలో. క్లియర్, భారత్ రష్యా ఆయిల్ కొనడం ఆపలేదు. ఇంకా ఏంటి అంటే 2021లో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన ఆయిల్ ఎంతో తెలుసా? 2% మాత్రమే. కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 30% వరకు అది పెరిగింది. అంటే 2021లో 2% మాత్రమే ఆయిల్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి భారత్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అవ్వంగానే పశ్చిమ దేశాలు, అమెరికా ఆంక్షలు విధించగానే, భయపెట్టగానే ఇంకా వణికిపోయి ఆ 2% కంటే ఇంకా తక్కువ దిగుమతి చేసుకోవాలి లేదా 0% దిగుమతి చేసుకోవాలి కదా. కానీ మోదీ ఏం చేశారు? 30% వరకు దిగుమతి చేసుకున్నారు. అంటే ఏకదమ్మున విపరీతంగా పెంచేశారు. ఎవరైనా సరే అమెరికాకు భయపడితే ఈ పని చేస్తారా? అమెరికా డబుల్ గేమ్ ఆడింది. ఎలా డబుల్ గేమ్ ఆడిందంటే ఇదే ఇంట్రెస్టింగ్ విషయం. అమెరికా ప్రపంచానికి మొత్తం చెప్పింది ఏమని? రష్యా ఆయిల్ కొనొద్దు, రష్యా ఆయిల్ కొనొద్దు అని చెప్పింది. యూరప్ దేశాలు ఏం చేశాయి? సరే అని చెప్పి రష్యా ఆయిల్ కొనొద్దు కదా అని చెప్పి కొనడం ఆపేసాయి. కానీ మనం కొంటున్నాం కదా భారతదేశం, మనం ఆ ఆయిల్ తెచ్చి రిఫైన్ చేసి మనకు కావాల్సినంత మనం స్టోర్ చేసుకొని, మనకు కావాల్సినంత మనం ఉపయోగించుకొని మిగతాది అమ్మడం మొదలుపెట్టాం. అంటే యూరప్లోని చాలా దేశాలు భారతదేశంలో రిఫైన్ అయిన రష్యా ఆయిల్ను కొనుక్కొని గత 3 ఏళ్ళ నుంచి బతికి బట్టగట్టాయి. ఇది ఒక గ్లోబల్ ఎనర్జీ లూప్ అన్నమాట. కాంగ్రెస్ చెప్పినట్టు భారత్ నష్టపోయిందా లేకపోతే భారత్ తెలివిగా గేమ్ ఆడిందా? అమెరికా చేసినటువంటి ఆ డబుల్ గేమ్కు కరెక్ట్గా చెస్ గేమ్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆడిందా లేదా? ఆలోచించండి.
ఒక విషయం నాకు అర్థం కావట్లేదండి, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటల్లో భారత్ ఒక స్వతంత్ర దేశం అనుకుంటున్నారా, లేకపోతే అమెరికాకు ఒక బ్రాంచ్ ఆఫీస్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో చెప్పండి వింటున్న వాళ్ళు. మీరు భారతదేశం ఒక స్వతంత్ర దేశం అనుకుంటున్నారా, లేకపోతే అమెరికాకు ఒక బ్రాంచ్ ఆఫీస్ అనుకుంటున్నారా? లేకపోతే బ్రిటిష్కు ఇండియా ఒకప్పుడు కాలనీగా ఉండేది, అలా అమెరికాకి ఇప్పుడు ఏమైనా ఇండియా కాలనీ అని చెప్పి కాంగ్రెస్ అనుకుంటోందా? రాయండి కామెంట్ సెక్షన్లో. ఎందుకు అడుగుతూ ఉన్నానంటే, ట్రంప్ ఏదో ఒక ట్వీట్ పెట్టగానే, లేకపోతే అమెరికా నుంచి ఏదో ఒక స్టేట్మెంట్ రాగానే వెంటనే మోదీ అమెరికా ముందు సరెండర్ అయ్యాడు అని చెప్పి వాగుతూ ఉన్నారు. నిజంగా మీరు అనుకుంటున్నారా మోదీ సరెండర్ అయ్యాడు అని చెప్పి? రాయండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో, ధైర్యంగా రాయండి, భయపడకండి. ఇప్పుడు కాంగ్రెస్ కొత్త నెరేటివ్ తీసుకొచ్చింది. ఏమని? డొనాల్డ్ ట్రంప్ ఏదైనా సరే ఒక వ్యాఖ్య చేయగానే వెంటనే ఏమంటున్నారంటే, మోదీ అమెరికా మాట వింటూ ఉన్నాడు, మోదీ అమెరికాకు లొంగిపోయాడు. ఇదనమాట. ఒక సింపుల్ ప్రశ్న మీకు మీరు వేసుకోండి. నిర్ణయాలు తీసుకునేది ఎవరు ఇక్కడ భారతదేశంలో? వాషింగ్టన్ తీసుకుంటుందా, ఢిల్లీ తీసుకుంటుందా? ఢిల్లీ తీసుకుంటుంది నిర్ణయాలు. అదే జరుగుతోంది. కాంగ్రెస్ ఎందుకు ఇలా మాట్లాడుతోంది? ఇది నిజంగా జియో పాలిటిక్స్ కాదండి, ఇవి దేశీయ రాజకీయాలు. ఎందుకంటే కాంగ్రెస్కి ఒక సమస్య ఉంది. భారత్ ఇప్పుడు ప్రపంచంలో మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీని ఉపయోగిస్తోంది. అంటే భారత్ ఒకేసారి అమెరికాతో పార్ట్నర్షిప్ పెట్టుకుంటుంది, రష్యాతో ఎనర్జీ ట్రేడ్ పెట్టుకుంటుంది, మిడిల్ ఈస్ట్తో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఇండో పసిఫిక్లో సెక్యూరిటీ విషయాలు చూసుకుంటుంది, సెక్యూరిటీ గురించి మాట్లాడుతుంది. అంటే ఇంత పవర్ఫుల్ మల్టీ అలైన్మెంట్ స్ట్రాటజీ వల్ల భారత్ ప్రపంచంలో ఇప్పుడు గ్లోబల్ పవర్ బ్యాలెన్సింగ్ చేస్తూ అద్భుతంగా కనిపిస్తోంది భారతదేశం. సో మరి భారతదేశానికి భవిష్యత్తులో కూడా మేలు జరగాలంటే అందరితో బాగుండాలి మనం. అందుకే అమెరికాతో పార్ట్నర్షిప్ ఉంది, ట్రేడ్ డీల్స్ ఉన్నాయి, రష్యాతో ఎనర్జీ ట్రేడ్ ఉంది, రష్యాతో లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉంది, మిడిల్ ఈస్ట్లో ఇన్వెస్ట్మెంట్స్, ఇండో పసిఫిక్లో సెక్యూరిటీ. ఇన్ని మెయింటైన్ చేస్తున్నారండి నరేంద్ర మోదీ గారు. ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా ముందుకెళ్తూ ఉన్నారు. అసలు డేంజర్ ఏంటి అంటే, కాంగ్రెస్ చేస్తున్నది ఒక రాజకీయ విమర్శ మాత్రమే అయితే ఓకే, కానీ సమస్య డేంజర్ ఏంటంటే, వాళ్ళు బయటి ప్రపంచానికి ఒక మెసేజ్ పంపిస్తున్నారు. ఏమని? ఇండియా ఈజ్ వీక్ అనే ఒక మెసేజ్ను కాంగ్రెస్ పార్టీ బయటి ప్రపంచానికి పంపిస్తోంది. ఇది చాలా చాలా ప్రమాదకరం. ఎందుకంటే అంతర్జాతీయ రాజకీయాల్లో దేశం బలహీనంగా కనిపిస్తే దేశం మీద ఒత్తిడి పెరుగుతుంది, ప్రెజర్ పెరుగుతుంది. ఒరే ఆ దేశం బలహీనంగా ఉందంటారా, ఆ దేశంలో ఉండే ప్రతిపక్ష పార్టీ వాళ్ళే పదే పదే చెప్తూ ఉన్నారు అని ప్రపంచంలోని చాలా గుంటనక్కలు, తోడేళ్లు, చిరుతపులులు అవి కూడా పెద్ద పులి మీదకి, సింహం మీదకి దూసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాయి, కేర్లెస్గా చూసే ప్రయత్నాలు చేస్తాయి. సో కాంగ్రెస్ ఇండియా ఈజ్ వీక్ అన్నటువంటి నేరేటివ్ బిల్డ్ చేస్తూ బయటకు పంపిస్తుంది. ఒక లాజికల్ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. భారత్ నిజంగా అమెరికా పేరు చెప్పగానే భయపడుతూ ఉంటే, అంటే ట్రంప్కు మోడీ కనుక భయపడుతూ ఉంటే, లాజికల్గా అడుగుతున్నా, రష్యా నుంచి ఆయిల్ ఎందుకు కొనుగోలు చేయడం పెంచింది? ఆయిల్ కొంటూనే ఉంది. అమెరికా సడన్గా స్టేట్మెంట్ ఏమిచ్చింది నిన్నమన్నా? ఇరాన్ అక్కడ హోర్ముజ్ అది మూసేశారు, యుద్ధం జరుగుతోంది, ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము భారత్కు అనుమతిస్తూ ఉన్నాము ఇంకో నెల పాటు రష్యా ఆయిల్ కొనడానికి అని చెప్పి వాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అమెరికా వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వగానే దాన్ని తీసుకొని మన భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ మీమ్స్ తయారు చేసి సోషల్ మీడియాలో పెడుతూ, మీడియా డిబేట్స్లో పాల్గొంటూ ఏంటంటో చేస్తున్నారు. ఆలోచించండి. రష్యా నుంచి భారతదేశం ఆయిల్ కొనుగోలు పెంచింది. అసలు ఎప్పుడు కూడా జీరో చేయలేదు. ఈవెన్ ట్రంప్ వచ్చిన తర్వాత జీరో అవ్వాలి కదా, ఎప్పుడు జీరో అవ్వలేదు. 1 మిలియన్ బ్యారెల్ పర్ డే మినిమం మన భారతదేశానికి రష్యా నుంచి వస్తూనే ఉంది, అంతకంటే ఎక్కువనే వస్తుంది ప్రతి నెల. సో ఇప్పుడు ట్రంప్ అనుమతి ఇచ్చేది ఏంది, మనం కొనేది ఏంది? అందుకే భారత ప్రభుత్వం కూడా ఖండించింది. మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు, మాకేం కావాలో, మేము ఎక్కడ ఆయిల్ తెచ్చుకోవాలో, ఎంత తెచ్చుకోవాలో మాకు తెలుసు అని భారత ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. రెండో ప్రశ్న, బ్రిక్స్లో ఎందుకు ఇంకా యాక్టివ్గా ఉందండి? నిజంగా అమెరికాకి భయపడుతూ ఉంటే బ్రిక్స్లో యాక్టివ్గా ఉండకూడదు, వణకాలి. బ్రిక్స్లో చాలా చాలా స్ట్రాంగ్ కంట్రీగా భారతదేశం ఉంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాలు కలిపితే బ్రిక్స్. అందులో భారతదేశాన్ని ఒక లెవెల్లో చూస్తారు వాళ్ళు. ఎందుకు? రష్యాతో ఇంకా డిఫెన్స్ ఒప్పందాలు కొనసాగుతున్నాయి. ఆలోచించండి. అమెరికాకు నిజంగా భయపడితే భారతదేశము రష్యాతో డిఫెన్స్ ఒప్పందాలన్నీ క్యాన్సిల్ అయిపోవాలి, జీరో అయిపోవాలి, నల్లిఫై అవ్వాలి, వాయిడ్ అవ్వాలి భవిష్యత్తులో చేసుకోబోయేవి. కానీ రష్యాతో డిఫెన్స్ డీల్స్ ఇంకా పెరిగాయి. 3-4 నెలల క్రితమే పుతిన్ భారతదేశానికి వచ్చారు. అప్పుడు కూడా ఇంకా ఎక్కువ డిఫెన్స్ డీల్స్ చేసుకున్నారు. S-400s ఇంకా ఎక్కువ తెప్పించుకుంటున్నారు. నరేంద్ర మోదీ గారు భారతదేశానికి తెచ్చి పెడుతున్నారు రష్యా నుంచి. ఆలోచించండి. ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ దగ్గర సమాధానం ఉందా? ఉండదు. అసలు కాంగ్రెస్ టైంలో ఏమైందంటే, మన్మోహన్ సింగ్ కాలంలో అమెరికాతో న్యూక్లియర్ డీల్ జరిగినప్పుడు ఎంత ప్రెషర్ వచ్చింది గుర్తుందా? అప్పుడు కూడా భారతదేశం తన ప్రయోజనం చూసుకుంది. అంటే ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రిన్సిపల్ ఉండాలి. ఇండియా ఫస్ట్ అనే ప్రిన్సిపల్ ఉండాలి. అదే ఉంది నరేంద్ర మోదీ గారి దగ్గర. ఇండియా ఫస్ట్ అనే ప్రిన్సిపలే ఉంది.
కానీ కాంగ్రెస్ చాలా అసహ్యకరమైన రాజకీయాలు చేస్తుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి సీట్ మీద కూర్చోబెట్టడానికి. గ్లోబల్ రియాలిటీ ఏంటి? ప్రపంచ రాజకీయాల్లో ఒక సింపుల్ రూల్ ఉందండి. పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఇంట్రెస్ట్స్ మాత్రమే ఉంటాయి. అందుకే భారత్ ఇప్పుడు అమెరికాతో టెక్నాలజీ విషయంలో డీల్ చేసుకుంటోంది, రష్యాతో ఎనర్జీ విషయంలో డీల్ చేసుకుంటోంది, ఫ్రాన్స్తో డిఫెన్స్ విషయాలు డీల్ చేస్తోంది, రాఫెల్ యుద్ధ విమానాలు కొనడం ఇలాంటివి, మిడిల్ ఈస్ట్తో ఇన్వెస్ట్మెంట్స్, ఇట్లా రకరకాలుగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తోంది. కెనడా ప్రధాని మార్క్ కార్నే వారు కూడా వచ్చెళ్ళారు భారతదేశానికి. కెనడా నుంచి ఆయిల్ తెప్పించుకోవడానికి కూడా ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారు. కెనడా నుంచి యురేనియం భారతదేశం లోపలికి దిగుమతి చేసుకుంటూ ఉన్నారు ఎనర్జీ అవసరాల కోసం. దానికి సంబంధించిన ట్రేడ్ మీద, ఆ డీల్స్ మీద సంతకాలు అయ్యాయి జస్ట్ వారం 10 రోజుల క్రితం. బ్యాలెన్స్ చేస్తోంది భారతదేశం. ఇది వీక్నెస్ కాదు, డిప్లొమసీ. ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని మీద అరవాల్సిన అవసరం లేదు. డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే చేస్తుంది మోదీ ప్రభుత్వం. ఇప్పుడు చివరగా మీకు ఒక ప్రశ్న. కాంగ్రెస్ చెప్తున్నట్టు నిజంగా చెప్పండి, భారత్ అమెరికాను చూసి భయంతో గజగజ వణికిపోతోందా, లేకపోతే భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఇండిపెండెంట్ పవర్గా ఎదుగుతోందా? మీ అభిప్రాయం ఏంటి? అలాగే ఒక 2-3 ప్రశ్నలు వేస్తాను, ఆలోచించుకోండి, సమాధానాలు రాయండి. భారత్ రష్యా ఆయిల్ కొనడం కొనసాగించాలి అని మీరు అనుకుంటున్నారా లేదా? కొనసాగించాలి అంటే కొనసాగించాలి, కొనాలి అని రాయండి సింపుల్గా. కొనకూడదు అనుకుంటే కొనకూడదు అని చెప్పి రాయండి. ఇంకో ప్రశ్న, కాంగ్రెస్ ఈ విషయంలో, ట్రంప్ అండ్ మోడీ విషయంలో నిజంగా దేశ ప్రయోజనం గురించి మాట్లాడుతోందా, బురద రాజకీయాలు చేస్తోందా? బురద రాజకీయాలు చేస్తూ ఉంటే ఎస్ రాజకీయాలు చేస్తోందని రాయండి. ఇండియా షుడ్ ఫాలో అమెరికా ఆర్ ఇండియా ఫస్ట్ పాలసీ, ఈ రెండింటిలో ఏది బెటర్ అని మీ అభిప్రాయం? ఇండియా అమెరికాను ఫాలో అవ్వాలా, లేకపోతే ఇండియా ఫస్ట్ అనే పాలసీ నరేంద్ర మోదీ గారు తీసుకెళ్తున్నట్టు వెళ్ళాలా? రాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి డేటా ఆధారిత జియోపొలిటికల్ విశ్లేషణ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన విశ్లేషణలో. అంతవరకు సెలవు.